హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కూల్ టీచర్. నేను మీ ఎవరిని ఎలా ఉన్నారండి? అందరూ సూపర్ డూపర్గా ఉన్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఇంక ఈ వీడియోలో వచ్చేసి నేను ఈవినింగ్ స్నాక్ నుంచి ఈ రోజు లంచ్ రెసిపీస్ వరకు షేర్ చేస్తున్నానండి. నేను ఈవినింగ్ చేసిన స్నాక్ ఏంటంటే వెరీ వెరీ సింపుల్ అండ్ వెరీ టేస్టీ మిక్చర్ చాట్ కోసం నేను ఇక్కడ బౌల్లో 1.5 కప్పు మిక్చర్ తీసుకున్నానండి. ఇంకా దాంట్లో నేను సన్నగా తరుక్కున్నటువంటి ఆనియన్స్ వేసేస్తున్నాను. ఆల్మోస్ట్ ఒక పెద్ద ఆనియన్ని చిన్న ముక్కలుగా చేసుకున్నానండి. అది వేసుకున్నాను. ఒక పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకుంది. 2 టమాటాలు సీడ్స్ తీసేసి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అది వేసుకున్నాను. అదేవిధంగా కేరా సన్నగా కట్ చేసి వేసుకున్నామండి. ఒకటి పెద్ద కేరా తీసుకున్నాను దీంట్లో. ఇంకా తర్వాత రుచికి సరిపడా సాల్ట్ చూసుకుని వేసుకోవాలి. ఎందుకంటే మనకి మిక్చర్లో కూడా సాల్ట్ కారం ఉంటుంది కదా, కొంచెం కారం వేసుకున్నాను. అదేవిధంగా డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్నటువంటి జీరా పౌడర్ వేసుకున్నానండి. తర్వాత ఒక నిమ్మకాయ రసం సీడ్స్ లేకుండా మనము ఆ జ్యూస్ని వేసుకుంటాము. ఇంకా తర్వాత మంచిగా అన్నిటికీ పట్టేలాగా మనం మిక్స్ చేసేసుకుంటాం. దీంట్లో ఒక టేబుల్ స్పూన్ టమాటా కెచప్ కానీ సాస్ కానీ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి, స్వీట్ అండ్ సవర్గా. ఇంకా తర్వాత కొంచెము అలా తరిగిన కరివేపాకు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. ఇంకా అంతే, మన మిక్చర్ చాట్ రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసేయడమే. చాలా హెల్తీగా తిన్నట్టు ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా ఇది తింటూ వేడివేడి టీ తాగుతుంటే సూపర్గా ఉంటుందండి. ట్రై చేయండి. ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసి పెసరట్టు ఉప్మా చేస్తున్నానండి. పెసరలో నేను కొన్ని బ్రౌన్ రైస్ కూడా యాడ్ చేసుకుని సోక్ చేసుకున్నాను అనమాట. ఒక గ్లాస్ అయితే నేను పావు గ్లాస్ బ్రౌన్ రైస్ కూడా వేసుకుని 8 అవర్స్ పాటు సోక్ చేసుకున్న తర్వాత అల్లము, పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకుని గ్రైండ్ చేసేసుకున్నాను. సరిపడా వాటర్ వేసుకుని ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. సాల్ట్ యాడ్ చేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటాం. మనం దీన్ని మిక్స్ చేసేసుకుని రెడీగా ఉంచుకుంటాం అనమాట. ఇంకింద మీన్ టైం నేను ఉప్మాకి కూడా రెడీ చేసేసుకుంటున్నానండి. పోపు వేసేసాను. ఆయిల్ నెయ్యి వేసుకుని దాంట్లో పోపు వేసేసుకుని ఉల్లిపాయ ముక్కలు, అదేవిధంగా పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు ఇవి కూడా వేసేసుకున్నాను. ఇది మంచిగా బాయిలింగ్ వచ్చిన తర్వాత ఒక గ్లాస్ ఉప్మా రవ్వ వేసి మంచిగా దాన్ని బాయిల్ అవనిస్తున్నాను అనమాట. నేను ఎప్పుడు ఒక గ్లాస్కి 4 గ్లాసులు వాటర్ వేస్తానండి దీనికి. మనకు అప్పుడు ఎలా ఉంటుందంటే చాలా స్మూత్ టెక్స్చర్తో ఉంటుంది ఉప్మా ఉడికిన తర్వాత. ఇంకా దించే ముందు టీ స్పూన్ నెయ్యి వేసుకుని చక్కగా మిక్స్ చేసుకుని దించేసుకున్నానండి. ఇంకా తవా పెట్టేసుకున్నాను. తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గరిటె నిండా తీసుకుని చక్కగా పల్చగా దాన్ని స్ప్రెడ్ చేసుకుంటామండి. ఇంకా పైనుంచి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, జీలకర్ర ఇవన్నీ స్ప్రింకిల్ చేసుకుంటాం అనమాట. పెసరట్టు భలే ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. నేను ఇందాక చెప్పినట్టు ఒక గ్లాసు పెసర తీసుకుంటే ఒక పావు గ్లాసు బ్రౌన్ రైస్ తీసుకుని సోక్ చేసుకున్నానండి. దానివల్ల ఒక క్రిస్ప్నెస్ యాడ్ అవుతుంది అనమాట. మీరు బ్రౌన్ రైస్ బదులు మామూలు రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంకా వేయవలసిన టాపింగ్స్ అన్ని వేసేసాను. పైనుంచి కొంచెం ఆయిల్ని అట్లా స్ప్రింకిల్ చేసుకుంటున్నానండి. మంచిగా వేగనేస్తాం అనమాట. దోరగా వేగిన తర్వాత మనం సెకండ్ సైడ్కి ఫ్లిప్ చేసుకుంటాము. ఈ ఉల్లిపాయ ముక్కలు అవి లోపలికి ఇన్సెట్ అయ్యేలాగా నేను ఈ స్పాచులా తోటి పిండిలోకి ఇన్సెట్ అయ్యేలా చూసుకుంటున్నాను అనమాట. ఇంకా ఒకవైపు కాలిపోయింది, దాన్ని రివర్స్ ఫ్లిప్ చేసేసుకుంటున్నానండి ఇక్కడ. ఇంకా అటు సైడ్ కూడా చక్కగా వేగిన తర్వాత మనం ఇంకా తీసేయచ్చండి. ఉల్లిపాయలు అవి చక్కగా మనకు మగ్గుతాయి అనమాట. పైనుంచి ఒక 1/2 టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకున్నాను. పెసరట్కి నెయ్యికి భలే ఉంటుందండి కాంబినేషన్, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇంకా అదుముకుంటూ 2 నిమిషాల పాటు జస్ట్ అలా కాలనిస్తాం అనమాట. ఇంకా ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. దీన్ని ఇంకా మనం సర్వ్ చేసేయచ్చు. పెసరట్టు ఉప్మా కాంబినేషన్ ఎప్పటికీ హిట్ ఏనండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. దాన్ని గ్రైండ్ చేసుకునేటప్పుడు పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జీలకర్ర యాడ్ చేసాం కదా, ఒక మంచి స్పైసీనెస్తో కూడినటువంటి టేస్ట్ ఉంటుంది అనమాట. డిన్నర్ ఇలా అయిపోయిందండి. ఇంకా మార్నింగ్ అన్ని పనులు అయిపోయిన తర్వాత ఫస్ట్ ఉసిరికాయ పచ్చడి చేస్తున్నాను. చిన్న ఉసిరికాయలతో చేసే పచ్చడి చాలా చాలా బాగుంటుందండి. ఆమ్లతో మనం ఎప్పుడు చేసుకుంటాం రెగ్యులర్గా. ముందుగా నేను ఉసిరికాయని శుభ్రంగా వాటర్ తోటి వాష్ చేసేసుకున్నానండి. వాష్ చేసుకున్న తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసి మనము చక్కగా ఆరబెట్టేసుకుంటాము, తడి లేకుండా. ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకుంటే చక్కగా తడి అంతా కూడా డ్రై అయిపోతుందండి. ఈ విధంగా ఆరబెట్టుకుంటే ఇంకా నాకు ఉసిరికాయలు డ్రై అయిపోయినాయి ఆల్మోస్ట్. ఇంక ఇప్పుడు బాణాలు పెట్టేసుకుని దాంట్లో 3 కప్పులు ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు చూపించిన కప్పుతో 4 కప్పులు ఉసిరికాయలు దీంట్లో వేసుకుంటున్నాను అనమాట. 4 కప్పులు కొలతతో మనం చేస్తున్నామండి. ఇంకా వీటిని మంచిగా దోరగా ఫ్రై అవనిస్తాం అనమాట. మనకి ముట్టుకుంటే ఉసిరికాయ కొంచెం సాఫ్ట్ అవ్వాలన్నమాట. ఇంక ఇవి చక్కగా మనకి వేగిపోయినాయండి. వీటిని పక్కకి గిన్నెలోకి తీసేసుకుంటాము. తీసేసుకున్న తర్వాత దీంట్లో పోపు చేసేసుకుంటాం అనమాట. ఆల్రెడీ ఆయిల్ కాగుంది కదండి, దాంట్లో టీ స్పూన్ నిండా జీలకర్ర, టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని చక్కగా వేగనిచ్చి దాన్ని చల్లారనిస్తామండి. ఇప్పుడు ఇంకా పచ్చడి కలిపేసుకుంటామండి. ఉసిరికాయలు ఆల్రెడీ తీసి పెట్టుకున్నాం కదా, దాంట్లో 1 కప్పు కారము, 3/4 కప్పు సాల్ట్ వేసుకున్నామండి.
ఒక టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల నిండా ఆవపిండి, 1 టేబుల్ స్పూన్ మెంతిపిండి వేసుకుని మంచిగా కోట్ అయ్యేలాగా మనము ఈ విధంగా అనుకుంటాం అనమాట. అప్పుడు మొత్తము ముక్కలకి చక్కగా కోట్ అయిపోతాయి. ఈ లోపు మనకి ఆయిల్ కూడా చల్లారనివ్వడానికి పెట్టుకుంటామండి. ఆయిల్ పూర్తిగా చల్లారిపోయిన తర్వాతనే మనము దీంట్లో ఆయిల్ వేసుకుంటాం అనమాట. చల్లారిపోయింది ఆయిల్. ఇప్పుడు దీంట్లో వేసేసుకున్నాము. ఒక కాయ నిమ్మరసం వేసుకుంటాము. ఒక నిమ్మకాయ సరిపోతుందండి ఈ క్వాంటిటీకి. గింజలు పడకుండా జాగ్రత్తగా మనం వేసేసుకుని మొత్తం మిక్స్ చేసేసుకుని మనం దేంట్లో అయితే స్టోర్ చేయాలనుకుంటున్నామో దాంట్లో తీసేసుకుని అప్పటికప్పుడే తినచ్చండి. లేదా 2 రోజుల తర్వాత మనము తింటే అబ్బా ఎంత బాగుంటుందో చెప్పలేనండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ట్రై చేసి చూడండి. ఇంకా ఉసిరికాయ పచ్చడి పట్టుకున్న తర్వాత ఇంకా లంచ్ రెసిపీ స్టార్ట్ చేసానండి. చికెన్ బిర్యానీ చేస్తున్నాను. చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. రైస్ సోక్ చేసుకుని పెట్టుకున్నాను హాఫ్ అన్ అవర్ నుంచి. తర్వాత కోడ్లో ఆల్ గరం మసాలా వేసుకుని పెట్టుకున్నానండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఎసరు పెట్టేసుకున్నానండి. ఎసరులో హోల్ గరం మసాలా దినుసులన్నీ వేసేసుకున్నాను. ఎప్పుడు మనం వేసుకునేనండి లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, పలావాకు, తర్వాత మరాఠీ మొగ్గ, స్టార్ ఆనియన్, షాజీరా, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకున్నాము. అదేవిధంగా ఒక టీ స్పూను ఆయిల్ కూడా వేసుకుని మంచిగా మసలనిస్తామండి. బాయిల్ అవుతున్నప్పుడు ఇంకా మనం సోక్ చేసి పెట్టుకున్న రైస్ వేసేసుకుంటాం అనమాట. ఈ రైస్ని 75 to 80% ఉడకనిస్తామండి. ఇంత మీన్ టైం మనము బిర్యానీ దేంట్లో అయితే చేద్దాం అనుకుంటున్నామో ఆ బౌల్ పెట్టేసుకుని ఇంకా మన ప్రిపరేషన్ స్టార్ట్ చేసేస్తాము. ఇంకా బౌల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ తర్వాత కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాను. దాంట్లో నేను ఫస్ట్ ఆనియన్స్ను జీడిపప్పు మంచి రెడిష్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫస్ట్ ఫ్రై చేసేసుకుంటున్నానండి. ఆనియన్స్తో పాటు జీడిపప్పులు కూడా వేగిన తర్వాత ఇవి తీసేసి అదే నూనెలో నేను ఇలాచి, లవంగాలు, షాజీరా, హోల్ గరం మసాలా దినుసులండి బేసికల్గా అవన్నీ వేసేసుకున్నాను. పచ్చిమిర్చి వేసుకున్నాను. తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్, తర్వాత కర్డ్లో మనము ఏవైతే గరం మసాలా దినుసులు వేసుకున్నామో ఆ కర్డ్ మిశ్రమం, కొత్తిమీర, పుదీనా, పసుపు, కారము, తర్వాత 1 టేబుల్ స్పూన్ కంటే ఎక్కువ ధనియాల పొడి ఇక్కడ వేసుకుంటున్నానండి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ నిండా బిర్యానీ మసాలా వేసేసుకుంటాం అనమాట. వేసుకుని మంచిగా మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటాము. ఈ మూమెంట్లోనే ఒక హాఫ్ నిమ్మకాయ రసం కూడా పిండుకుంటామండి. ఇది ఆల్మోస్ట్ 80% ఉడికిపోయింది రైస్. ఇంకా దాన్ని మన కర్రీ మీద మీన్స్ ఏదైతే చికెన్ అది యాడ్ చేసి పెట్టుకున్నామో దాని మీద మనం ఈ రైస్ని పరుచుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. మిగిలిన 20% మనకి ఇక్కడ చక్కగా ఈ స్టీమ్లో ఉడికిపోతుంది. రైస్ అంతా వేసేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా, మనం వేపించుకున్నటువంటి ఆనియన్స్, జీడిపప్పు ఇదంతా వేసేసుకుంటామండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ నిండా నెయ్యి వేసేసుకుని ఇలా తవ్వ మీద పెట్టేసుకుంటాము. అప్పుడు మనకి కింద అసలు అడుగంటడం అలాంటిది ఉండదండి. ఇంక మూత పెట్టేసి మనం చక్కగా 40 minutes దమ్కి పెట్టేస్తాము. అది దమ్ అయ్యే లోపు మా వారు పండుమిర్చి తెచ్చారనమాట. పండుమిర్చిని శుభ్రం కడిగి ఆరబెట్టుకునే విధంగా నేను ముక్కలుగా కట్ చేసుకున్నాను. దానికి ఈ విధంగా 1/2 కప్పు సాల్ట్, అదేవిధంగా ఒక ఆరెంజ్ సైజ్ చింతపండు తీసుకున్నానండి. ఫస్ట్ అయితే నేను పండుమిర్చిని మిక్సీ జార్లో వేసేసుకున్నాను. ఇది 1/2 kg పండుమిర్చి అండి. చింతపండు మీ ఇష్టం అండి. మీరు తినే పులుపుని బట్టి దీనికి ఉండే స్పైస్ని బట్టి యాడ్ చేసుకుంటాము. దీంట్లో మీరు రాళ్ళు ఉప్పు యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు. నేను నార్మల్ సాల్టే యూజ్ చేసి ఈ విధంగా కచ్చాపచ్చా కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుని దాంట్లో మనం ఏదైతే క్లీన్ చేసి పెట్టుకున్నామో ఆ చింతపండు, 1 టీ స్పూన్ పసుపు వేసుకుని దీంట్లో మనం సోక్ అవనిస్తామన్నమాట. ఆ పచ్చిమిర్చి ఓట్లో ఈ చింతపండు చక్కగా నాని ఉంటుందండి. ఆఫ్టర్ 3 days దీన్ని మళ్ళీ గ్రైండ్ చేసుకుంటాము. నేను మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని ఇంకా దీన్ని మూత పెట్టేస్తాను. ఈ లోపు మనకు మంచి సువాసనలు వస్తున్నాయండి. మనకి చికెన్ బిర్యానీ దమ్ అయిపోయిందనమాట. చూసారా పొడి పొడిగా ఎంత బాగా కనిపిస్తుందో. తినేటప్పుడు కూడా అంతే ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి. భలే ఉంటుందన్నమాట. అసలు చాలా బాగుంటుంది. ఆ చికెన్ బిర్యానీ వేడివేడిగా రెడీ అయిపోయింది. ఇంకా నేను రైతా కూడా చేసేసాను అనమాట. ఈ రోజు మా లంచ్ వచ్చేసి చికెన్ బిర్యానీ విత్ రైతా అండి. బిర్యానీ మాత్రం ఘుమఘుమలాడిపోతుందండి. ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ సరికొత్త వీడియోతో కలుస్తాను.